గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే ఆడు అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పదా, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. ఏడు గంటలు బాస్, కమాన్ తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం నాశనం చేయండి. కమాన్. ఈ ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ cheers! మీ అమ్మ చచ్చిపోయిందిరా. మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకాదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోతొస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు చచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడని నీ కొరివి. పిడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని
క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకులు ఎట్లా తగలడతాను అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? నీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పురా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. నీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా. ప్రేమను వెలిగించుకొని ఊపిరి చంపుకొని ఉగ్గుపాలు పోసుకొని కన్న కడుపు ఆకలి కన్నీళ్లతోనే తీర్చుకొని కొడుకు చదువుకోవాలని గొడుగు నీడ కావాలని కలగన్నది ఇందుకోసమేనా? అన్నవాళ్ల గుండె కోతకేనా? భారత భవితవ్యానికి ఇదే అర్థమా? అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15th ఎంత గ్రాండ్ గా చేసామరా. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక స్వాతంత్రాన్ని నమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా. మాకు చదువులొద్దు. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వారికి డిగ్రీ సర్టిఫికెట్లు, 50 సార్లు రైలు ఆపిన వాడికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కొట్టిన వాడికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వాడికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ కి జై, జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్, ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగింది ఏం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడము అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళను మనం మార్చలేము? అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మునిక మత్తులో ఉంటుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను.
డ్రగ్స్ ప్రభావం ఈమె శరీరంలో బాగా ఉంది. అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. చూసారా మాస్టారు, మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత బాగుందో. సార్, ఇది ఇలా కావటానికి కారణం మీరు మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్. నో, మీ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో, తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్, మా బిడ్డను మేము అదుపులో ఉంచుకోలేకపోయాం. మా బిడ్డకు శత్రువులు మేమే. రండి. నమస్తే సార్. నేను విశ్వభారతిలో నువ్వు వినయ్ లెక్చరర్ని. వినయ్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడు. వినయ్ కాలేజీలో అల్లరి చిల్లరిగా. అల్లరా? ఈ చేతిలో ఏముందో చూసావా? విస్కీ గ్లాస్. దీని ఇలా బద్దలు కొడితే ఏమంటారు? మత్తు తలకెక్కిందంటారు. అదే గ్లాసులో పాలుంటే వెర్రి తలకెక్కిందంటారు. వయస్సులో ఉన్న కుర్రాళ్ల చురుకుదనాన్ని కొందరు తెలివితేటలు అంటారు, కానీ నీలాంటి కొందరు అల్లరంటారు. తప్పు నీదయ్యా, కుర్రాళ్ళది కాదు. కానీ సార్, మీ వినయ్ బాధ్యతారహితంగా. ఏదయ్యా బాధ్యత? ఏది బాధ్యత? కాలేజీ క్యాంపస్ లో జరిగే అరాచకాన్ని ఆపాలని ప్రయత్నించిన 20 ఏళ్ల బ్రిలియంట్ యంగ్ బాయ్ ని కాలేజీ లెక్చరర్ అయి ఉండి లెట్ మీ టాక్. తల బద్దల ఏటు సావగొట్టడం బాధ్యత అనిపించుకుంటుందా? కాలేజీలో పాఠాలు చెప్పి బాగు చేయాల్సిన టీచరు కొత్త శత్రువులాగా స్టూడెంట్ మీద పగపడడం బాధ్యత అనిపించుకుంటుందా? విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టాట్ యు దిస్ వండర్ఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ? సార్, నేను డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. డోంట్. నువ్వేమిటో, కాలేజీలో నువ్వేం సాధిస్తున్నావో నీకంటే నాకు బాగా తెలుసు. మీకు అక్కడ జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్తారని, టీకల కోసం ప్రాణాలు తీస్తారని కదయ్యా. సార్, నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు. కానీ నేను సంజాయిషి అడుగుతున్నాను. వాట్ డూ యూ థింక్ యు ఆర్ టు పనిష్ మై సన్? గాడ్? లెక్చరర్ని సార్, చదువు చెప్పే గురువుని. నేను అతనికి జన్మనిచ్చిన తండ్రినయ్యా. ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ అ పేరెంట్ సార్. డోంట్ ఎవర్ మేక్ ఇట్ ది లాస్ట్ ఫ్యూనరల్. నా కొడుకు మీద చెయ్యెత్తినందుకు రేపు నువ్వు ప్రిన్సిపాల్కి వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నేను నిర్ణయిస్తాను. యూ కెన్ గో. కానీ మీ అబ్బాయికి మళ్ళీ మా అబ్బాయి ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. గెట్ లాస్ట్. అవుట్.
వాట్ హ్యాపెన్? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విద్యాసాగర్, హలో ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చారు? కాలేజీలో ఎవరైనా విస్కీ సీసా పారేసుకున్నారా? ఇదిగో జోకులు పేల్చకు. చూస్తారే, వెంటనే ఇతను అరెస్ట్ చేయండి. నన్న అరెస్టా? ఎందుకు? వినయ్ కారును తీసుకెళ్లి ధ్వంసం చేసినందుకు. ఏమిటి ఎస్ఐ గారు, నేను వినయ్ కార్ని ఎత్తుకుపోవడం ఏమిటి, ధ్వంసం చేయడం ఏమిటి? అసలు నా కార్ డ్రైవింగే రాదు. వచ్చిన నా మోటార్ బైక్ ని ఏ వెధవలో తగలబెట్టినప్పుడే మర్చిపోయాను. మర్యాదగా మాట్లాడు. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కారు తీసుకెళ్ళావు. దీనికి మీ సమాధానం ఏంటి ఎస్ఐ గారు? వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి కుమారుడు. అంటే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసిన కరెంట్ కంటే పవర్ఫుల్. అటువంటి మనిషి కారు నేను తీసుకువెళ్ళడమే. డోంట్ బి సిలీ. నేరం చేసినందుకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. సారీ మిస్టర్ ఎస్ఐ, నేను నేరం చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమిటి? దెబ్బతిన్న నా కారు రుజువు, నా మాట సాక్ష్యం. విన్నారుగా మిస్టర్ వినయ్, ఎస్ఐ గారు చాలా మనిషంత మంచివారు. నువ్వు ఒక్కడ చెప్పే రుజువు సాక్ష్యం తీసుకోరు. అవునా సార్? పాపం ఎస్ఐ గారి అభిప్రాయం ఏమిటంటే నువ్వే తప్పతాగి కారును దేనికైనా గుద్దుంటావు. ఆ మైకంలో ఎవరో కనిపిస్తే నన్ను అనుకుని ఉంటావు. అవునా సార్? కావచ్చు. ఎస్ఐ గారు కాకపోవడం వచ్చు. ఈ ప్రపంచంలో నీతికి అవినీతికి మధ్య దూరం కావచ్చు అనే పదానికి కాకపోవచ్చు అనే పదానికి మధ్య ఉన్నంత దూరం ఎస్ఐ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నేరస్తుల్ని కటకటాల్లో పెట్టమని, కానీ చట్టాన్ని న్యాయాన్ని కాదు. క్లాస్ టైం అయింది, వస్తా. ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాజకీయాలకు మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే. మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టారు, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ని అడుగుతున్నాను. ఇదే నేను కోరుకునే గురుదక్షిణ. అవునే ప్రియంవదా, ఈ చీర ఎక్కడదే? అదేం మాట అత్తయ్య, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన తెచ్చారు. అవును కాని కోళ్ళ, నీ మొఖాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి విలువ గౌరవం ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతం అవుతుందని. మా ఆయన పోయి 6 నెలలు అయింది. పతివ్రతలు కాబట్టి సరిపోయింది. సరసవాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. నన్ను విధవరాలుగానే బ్రతుకునివ్వండి. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడూ మాటలతో హింసిస్తుంది. అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదలు బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంత. మీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదురు మీద బొట్టు తుడపనని నాకు మాటివ్వు. బాధపడకండి, ఈ సమయంలో కావాల్సింది గుండె ధైర్యం. విద్యాసాగర్ గారు ఎన్నో ఆశలు పెట్టుకుని నా బిడ్డను కాలేజీకి పంపారు. దాని బ్రతుకు చివరకు ఇలా అవుతుంది అనుకోలేదు. మాస్టరు, మాస్టరు, ప్లీజ్ మాస్టరు, మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి ప్లీజ్ మాస్టరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి, ఓన్లీ 1 ఇంజెక్షన్ ఇవ్వండి మాస్టరు, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ఐ వాంట్ ఇంజెక్షన్ డాడీ, లేకపోతే నిన్ను మోనికా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఐ వాంట్ మోనికా, మోనికా, ఏమిటి? మోనికా, కూల్ డౌన్ మోనికా, మోనికా, కూల్ డౌన్ మోనికా, మోనికా.
అమ్మాయిలు చూడాలి పెద్దవాళ్ళ 30% ఓకే. హలో డార్లింగ్, ఐ లవ్ యూ. హలో ఎవరా కొత్త పెట్ట? పాత పెట్టే గురు ఈగా మార్చింది. మోనికా? అవును గురు. మోనికా, మోనికా ఆగు. మోనికా ఆగు. పిలిస్తే వినిపించలేదా? ఇక ముందు వినిపించదు. ఎందుకనో? ప్లీజ్ లివ్ మీ. కమాన్. విద్యాసాగర్ గారి రుచి మరిగి ప్యాంటులోంచి చీరలోకి రాగానే పతివ్రత పోసు కొడతావా? నిన్ను ఇంత పొగరే నీకు? మొన్నటి దాకా మత్తులో ఎవరేం చేసినా తెలియని నువ్వు ఈ రోజు నా దగ్గరే స్టైల్ కొడతావా? గుడ్ మార్నింగ్. వినయ్, వినయ్ వదలు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థులపై దౌర్జన్యం జరిగింది. లెక్చరర్ విద్యాసాగర్ అమానుషంగా అనవసరంగా నా మీద చేయి చేసుకున్నాడు. లెక్చరర్లే గూండాలైతే విద్యకు విలువెక్కడా? విద్యాలయానికి గౌరవం ఎక్కడా? విద్యాసాగర్ గుండాయిజాన్ని అరికట్టి ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయకపోతే మేమంతా సమ్మె చేస్తాం. విద్యాసాగర్, వాళ్ళు చెప్పే మాటలకు ఏమిటి మీ సమాధానం? నేను నిజం చెప్తే దోషులను శిక్షిస్తారా? డెఫినెట్లీ. వినయ్ గ్రూప్ ఈ మొనికాను మొత్తం మందులకు బానిసం చేసి ఆడించారు. సమయానికి నేను కలుగు చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం ఏడుకొండల జీవితంలా ముగిసిపోయేది. మనిషిగా మారిన మొనికా ఈ రోజు కాలేజీకి వస్తుంటే ఈ వినయ్ ఆమె మీద దౌర్జన్యం చేశాడు. ఆమెను మళ్ళీ పాత జీవితంలోకి లాగాలని పశువులా ప్రవర్తించాడు. ఈ విద్యాసాగర్ కట్టుగా తల్లుతున్నాడు. విద్యాసాగర్, విద్యాసాగర్, విద్యాసాగర్. మిస్టర్ విద్యాసాగర్, నువ్వు ఆరోపించిన నేరానికి వినయే బాధ్యులని చెప్పడానికి సాక్ష్యం ఎవరు? ఆ సమయంలో నా వెంట ఉన్న బ్రహ్మచారి గారు రాంబాబు. అవును ప్రిన్సిపాల్ గారు, మీరు న్యాయమే చేస్తారో అన్యాయమే చేస్తారో మీ ఇష్టం. ఇన్నేళ్లకి ఈ కాలేజీలో తప్పుని తప్పే అని ఎదిరించి ప్రశ్నించే ఓ వేడి రక్తం పుట్టింది. నేను చదివిన డిగ్రీ మీద, నేను సంపాదించిన పిహెచ్డి మీద, ఈ కాలేజీలో నాకు ఉన్న బాధ్యత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. విద్యాసాగర్ చెప్పింది నిజం. ఇప్పుడు చెప్పండి, మీ బాధ్యత భయపడి పారిపోమంటోందా, లేక మీ అసమర్థత మరో అన్యాయానికి అవకాశం ఇవ్వాలని చూస్తోందా? చెప్పండి. లేదు మిస్టర్ విద్యాసాగర్, లేదు. ఎవరో 10 మందికి తల వంచి మిగిలిన 1000 మందికి అన్యాయం చేయలేను. వినయ్ గ్రూప్ చేసిన దౌర్జన్యానికి వీళ్ళను కాలేజీ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాను. విద్యాసాగర్, ఇది నువ్వు కాలేజీలో సాధించిన తొలి విజయం కాదు సార్. కాలేజ్ నాశనం కాకుండా మనందరం చేసిన తొలి ప్రయత్నం. ఆ రాంబాబు గారికి మనకు అగేన్స్ట్ గా చెప్పే ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. వాడి సంగతి వదిలే గురు. ఆ వానపం బ్రహ్మచారి గారి పడగెత్తాడే, అదే ఆశ్చర్యంగా ఉంది. చూడు బ్రదర్, మనం ఏదో ఒకటి చేయకపోతే పరువు పోయేలాగుంది. వీళ్ళంతా విద్యాసాగర్ గారి అండ చూసుకుని రెచ్చిపోయారు. నాకు పిచ్చెక్కించారు. ఎంపీ వల్లభరావు గారి కొడుకంటే ఏమిటో మర్చిపోయారు. గుర్తు చేస్తాను. నమస్కారం సార్. మీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు మీరు చూపే గౌరవాన్ని చూస్తుంటే నా ఆరోగ్యం దెబ్బతినేటట్టే ఉంది. నేను మీకేం అపకారం చేశానయ్యా? ఎప్పుడూ నన్ను ముద్దుగా పిలుస్తారే వానపాము అని, ఒక్కసారి పిలవరు? మీ మనసు నొప్పించాం మాస్టారు, మమ్మల్ని క్షమించండి. రండ్రా. ఏమిటో కప్పనికి వస్తే కోహినూరు వజ్రం దొరికినంత ఆనందంగా ఉంది.
ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ వినయ్ గ్రూపే. వెంటనే వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయండి. వినయ్ గ్రూపే ఈ పని చేశారని చెప్పడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీరు సాక్ష్యాలతో తప్ప నిజాలతో బతకలేరా? మిస్టర్ విద్యాసాగర్, ఇండియాని వాస్కోడిగామానే కనిపెట్టాడంటానికి సాక్ష్యం ఏమిటి? మీ ఫేస్ లో మీ తండ్రి గారి పోలికలు లేవంటే మీ సమాధానం ఏమిటి? ఏంటి మీరు మాట్లాడే? ఆయన మాట్లాడింది అర్థం చేసుకోవాలంటే కావలసింది ఒంటి మీద కాకి బట్టలు కావండి, ఇక్కడ మెదడు. ప్రిన్సిపాల్ గారు, మీ లెక్చరర్స్ ఈ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? అవమానానికి సన్మానానికి తేడా ఏమిటి మర్చిపోయాను. వానపాము 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 వానపాము. గుడ్ మార్నింగ్ వానపావు గారు. అవును వానపావు గారు, నాదో చిన్న సందేహం. మీకింత వయసు వచ్చింది కదా, మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాపం లవ్ లో దెబ్బతిన్నాడేమోరా. కాదురా, వేరే సెటప్ ఉంది. గురూజీకి అసలు విషయం లేదురా. ఉందంటాను రా. ఎంతమంది? కాదు గురు, 2000. 3000 వేస్తాను రా. 4000 రా. 6000. ఎవరు కదిలినా ఐ విల్ షూట్ ఆల్ ఆఫ్ యూ. పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. మాస్టారు, ఇది నా పౌరుషం. చూడండి, ఇన్నాళ్ళు చచ్చిన నా మగతనానికి ఇప్పుడు మీసాలు మలిచినాయి. ఎవరు కదిలినా శవాలుగా మిగులుతారు. ఏమిట్రా, నేను వానపామునే. ఎస్, యు ఆర్ రైట్, నేను వానపాముని. ఇన్నాళ్ళు మీకు భయపడి ముడుచుకుపోయి మట్టిలో దాక్కున్నాను. కానీ ఇప్పుడు ఆ వానపాముకే పౌరుషం వచ్చి బయటకు వచ్చి పడగ విప్పిందిరా. ఇది జంతు శాస్త్రంలోనే అపూర్వ సంఘటన. చెప్పండి, మీరు నన్ను అంటున్న వానపాముకి జులాజికల్ టర్మ్ ఏమిటో చెప్పండి. తెలియదా? కాల్చి పారేస్తాను. మరేమిటి తెలుసు నీకు? ఇస్కీలో ఎంత సోడా పడుతుందో తెలుసు, ఏ లాడ్జిలో అమ్మాయిలు దొరుకుతారో తెలుసు, ఏ మత్తు మందు ఎంతసేపు పనిచేస్తుందో తెలుసు. అంతేనా? కానీ వానపాములు నీలాగా నాలాగా ఎందుకు పనికిరానివి కాదురా. భూమిని సారవంతం చేస్తూ ప్రత్యక్షంగా రైతుకి, పరోక్షంగా దేశానికి మేలు చేస్తున్న మంచి జీవులురా. అండర్స్టాండ్? పోనీ వీటికి సమాధానం చెప్పు. నీకు జంతువుకి తేడా ఏమిటి? నువ్వు సంఘానికి చేస్తున్న మేలేమిటి? నిన్నిక్కడ కాల్ చేస్తే తప్పేమిటి? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతే నువ్వు బతకటమే అనవసరం. మాస్టర్, ఏమిటి మీరు చేస్తున్నారు? విద్యా వ్యవస్థలో విప్లవ శంఖం పూరిస్తున్నాను. మంచితనంతో సాధించలేని రాక్షసత్వంతో సాధిస్తున్నాను. మిస్టర్ ప్రిన్సిపాల్, మేము వీళ్ళకి చదువు చెప్పగలిగేది చేతిలో తుపాకీ పట్టుకుంటేనే సార్. దయచేసి మన స్టాఫ్ అందరికీ రివాల్వర్ లైసెన్స్ ఇప్పించండి. ఇప్పుడు సరస్వతి చేతిలో ఉండాల్సింది మాణిక్య వెనకాల సార్. మిషన్ గన్ డోంట్ మూవ్. మాస్టర్, మాస్టర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎస్ఐ గారు, నా జీవితంలో ఒక్కసారైనా నా చదువుతో, నా తెలివితేటలతో కాదు,
నా రివాల్వర్తో నా గుండె ధైర్యంతో వాళ్ళకి పాఠం చెప్పనివ్వండి. ఇంపాసిబుల్. ఈయన వదలటానికి వీల్లేదు. వాట్ డూ యు మీన్? ఎస్, ఈ కేసు చాలా సీరియస్. ఈయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాం. వెరీ గుడ్. రోజు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని వేధించుకు తింటున్న వాళ్ళని ఏమీ చేయలేని మీరు, మోనిక, ఏడుకొండల లాంటి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు, నోరు లేని జీవాల్ని అతి దారుణంగా చంపిన వాళ్ళని ఏమీ చేయలేని మీరు నా మీద మర్డర్ అటెంప్ట్ కేసు రిజిస్టర్ చేశారా సార్? చేయండి. మర్డర్ అటెంప్ట్ కేసు కాదు, మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. ఆ వినయం చంపేస్తాను. మాస్టర్, ఉద్రేకపడకండి. ఆశయాలున్న వాళ్లకు ఆవేశం పనికిరాదు. నా మాట వినండి. హౌ కెన్ ఐ? నా సిన్సియారిటీని కాలేజీలో చంపేశారు, నా రెస్పాన్సిబిలిటీని వీళ్ళు చంపేశారు. ఇక నా ఆశయం నెరవేరేది శ్మశానంలోనే. వెళ్ళండి. జువాలజీ లెక్చరర్ బ్రహ్మచారి మాస్టర్ చచ్చాడని చెప్పండి. కాలేజీకి సెలవిస్తారు. కొంతమంది అయినా సంతోషిస్తారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఎస్ఐ గారు, ఆయన్ని మరీ పిచ్చివాణ్ణి చేయకండి. ఆయన విడుదల చేయండి. నేను జామీన్ ఇస్తాను, ప్లీజ్. డియర్ స్టూడెంట్స్, నన్ను క్షమించండి. మీరంతా విద్యను నిర్లక్ష్యం చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతున్నారన్న కోపంతో మీ కాళ్ళు చేతులు విరగొట్టైనా మీకు పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేశాను నేను. నా తప్పే, నా తప్పే. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలే విన్నప్పుడు నా మాట ఎవరు వింటారు? అసలు నేనెవరిని? ఆఫ్టర్ గారిని. కానీ మీ అందరికీ ఒక్క మాట, గురువు అంటే మీకు శత్రువు కాదు, మీ శ్రేయోభిలాషి, మీ అన్న. మీరంతా శ్రద్ధగా చదువుకోవాలని, మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు నా శిష్యులని నేను గర్వంగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని నా పిల్లలుగా చూసుకోవాలని నేను పెళ్లి చేసుకోలేదు. ఎస్, కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్నారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఏంటమ్మా ఇవాళ అన్నయ్య రాలేదు? బంధువులింట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు. వస్తానండి. ఏంటి బుజ్జి, అన్నయ్య ఊళ్ళో లేడంటగా? వాళ్ళు లేకపోతే ఏంట్రా, ఈ చెల్లెమ్మ ఉందిగా. ఈ చెల్లెమ్మని పట్టుకెళ్తే అన్న వాడంతటా వాడే వస్తాడు రా. ఏమిటి సుమతి, ఏమిటా కంగారు? వినయ్ రౌడింపుకు వెంటపడి అల్లరి చేస్తున్నారు. అందుకని హీరో గారిని పిలిచి వెళ్ళి ఫైటింగ్ చేద్దామనా? సాగర్ గారు లేరు. పోనీలే, మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు. రా కూర్చో. పర్వాలేదు, కూర్చో. సాగర్ గారు నీలో ఇన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఆయన నీతో బాగా చనువుగా ఉంటారా? కాదు రేఖ, అభిమానంగా ఉంటారా? అంత మనసున్న మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ. నిజమే సుమతి, నేను అదే అనుకుంటున్నాను. ఏమని? అదే, అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని. ఆ నీడ నాకు దొరకాలని నేను, నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు. కానీ ఆయన మనసులో ఏముందో సుమతి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? నాది ఆశ కాకపోతే అది ప్రేమ, ఆశ అయితే అది ఒక కళ. నీ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా? లేదు. ఎందుకని? అందని దానికోసం ఆశపడుతున్నానేమోనని భయం. నుదుట బొట్టు, చేతికి గాజులు ఇచ్చారని మెడలో తాళి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను.
వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను. సుమతి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే ఆ వినయ మనుషులు చల్లరి చేస్తే భయపడి మీకోసం వచ్చాను. అవును, రాంబాబు ఎక్కడ? ఊరెళ్ళాడు. సరే పద. వెళ్ళి ధైర్యంగా పడుకో. ఏం పెద్దమ్మా, చూశారుగా, ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకోరు? ఏమ్మా, ఇదేదైనా సంసారం చేసే కొంపలనుకున్నావా లేక స్థాని కొంపలనుకున్నావా? రాత్రంతా ఇక్కడే మాకం. ఏం మాస్టారు, నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి. షడప్. పగలు కాలేజీలో నీతి పాఠాలు, రాత్రులు ఇక్కడ బూతు పాఠాలు. అతనంటే మగాడు సిగ్గులేదు, నీకెక్కడ సిగ్గులేదే? నీలాంటిది బజారుకు ఒక్కతుంటే చాలు. అదే మా విధులు అయితే బ్రోతర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని. మిస్టర్, ఉన్నమాకంటే అంత ఉనికి ఎందుకయ్యా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనంత నీచుండి కాను. నువ్వెలాంటి వాడివో నీ ప్రవర్తనే చెప్తోంది. సుమతికి నీకు ఏమిటి సంబంధం? రోజు పలకరించేందుకు, సానుభూతి చూపించేందుకు ఏమిటి కారణం? మానవత్వం. అబద్ధం. నువ్వు ఆమెను కోరుకున్నావు, అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. రేఖ, కాకపోతే బజార్ను పడిన ఆమె బ్రతుకి ఏమిటి నీ సమాధానం? ఏముంది, ఆదర్శం పేరుతో అన్యాయం. మార్కెట్లో కడుపుపోయే మందులు చాలా వచ్చాయి. పుట్టినా పురిటి కందును పారేయడానికి చెత్త కుప్పలు చాలా ఉన్నాయి. ఆపండి. మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే. ఆమె నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు. నేను నమ్మిన మనిషి, నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు. అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కో దారి చూపించాయి. రేఖ, ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశావు. థ్యాంక్స్. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు. చేసింది చాలక ఇంకా ఏడుపెందుకు? శ్రీరాముడు నీతి తప్పినా, సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. లేని సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. రేఖ, అవునానా, నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్ళొక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసును చంపుకొని లేని నిందన మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే.
రాయబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు వేయమని దేవుణ్ణి అడిగా అన్నయ్య? దేవుణ్ణి అడిగింది మార్కులు కాదమ్మా. మరేమడిగా? క్వశ్చన్ పేపర్స్ న్యూస్ పేపర్స్ లో రాకుండా చేయమని ప్రార్థించాను. ఇంతేనా? ఇంకా ఉంది. నేను చెయ్యాల్సింది చాలా ఉంది గనక ఈ పరీక్షల్లో గట్టెక్కించమని కోరుకున్నాను. ఏముంది? ఉద్యోగం అంతేగా. అదేం కాదు. మరి నీ పెళ్లి. చూడమ్మా, మనిషి పాస్ కావాల్సింది ఈ పరీక్షలో కాదు, విధి అనే పేరుతో సంఘం పెడుతున్న పరీక్షలో. వస్తాను, నా పరీక్ష టైం అయింది. కాపీలు ఏమైనా పట్టుకుంటున్నారా? మనకెందుకండి, కళ్ళు మూసుకుంటే సరి. కరెక్ట్ గా చెప్పారండి. ఉదయం ఒకడు వాకిట్లోనే కత్తి చూపించాడు. నీ ఆన్సర్ పేపర్ ఇలాగ రాసుకొని ఇస్తాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. రాంబాబు కాపీ కొడుతున్నాడు సార్. ఏమిటిది? సార్, ఈ పుస్తకం నాకు కాదు సార్. అసలు ఇక్కడ ఎవరు పెట్టా నాకు తెలియదు సార్. నో, ఇతన్ని ఇప్పుడు బయట పంపిస్తావా లేదా? నేను ఎందుకు వెళ్ళాలి? కాపీ కొట్టావు కాబట్టి. వినయ్, నా ఆన్సర్ షీట్ నీకు ఇవ్వలేదని కదా నా మీద నింద వేస్తున్నావు. మాస్టారు, నాకేం తెలియదు మాస్టారు. నిజంగా నాకేం తెలియదు మాస్టారు. బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ మాస్టారు, మీరు కూడా మర్యాదగా ఇస్తావా లేదా? నేను ఇవ్వను. రాంబాబు, రాంబాబు, ఏం జరిగింది? రాంబాబు, వాళ్ళు నన్ను పరీక్ష రానివ్వలేదు సార్. వాళ్ళను పరీక్ష రానివ్వలేదు సార్. డాక్టర్ గారు, సారీ అమ్మా, ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం. దయచేసి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి. చిన్నబాబు గారు ఇంట్లో లేరు బాబు. వాట్ డాడీ? ఓకే డాడీ. హలో, ప్రిన్సిపల్ గారా? నేను వల్లభావన్ మాట్లాడుతున్నాను. వెంటనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. గురుదేవోభవ అని గౌరవించాల్సిన ఒక లెక్చరరు గూండాగా తయారయ్యాడు. దేవాలయం లాంటి విద్యాలయంలో దౌర్జన్యాన్ని పాఠాలుగా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి కాలేజీలో ఉంటే విద్యార్థుల భవిష్యత్తే శూన్యం అవుతుంది. అసలు కాలేజీ ఒక కారణంగా మారిపోతుంది. అందుకని కాలేజీ చైర్మన్ గా అతన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. మీకు ఆ శ్రమక్కర్లేదు గౌరవనీయులైన చైర్మన్ గారు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. విద్యాసాగర్, నాటి గురుకులాలు క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ఉండేవి. అవి ఏనాడు ఏ గురువును ఏ విద్యార్థిని పొట్టన పెట్టుకున్నాయని ఏ చరిత్రలోనూ చెప్పలేదు. కానీ నేటి చరిత్రలో నాగరికత పెరిగిన విద్యాలయాల్లో ఈ వినయ్ లాంటి క్రూర మృగాలు చేరి ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. మనిషి రూపంలో తిరిగే ఈ జంతువుకు పాఠం చెప్పడానికి ఎంఏలు పిహెచ్డీలు అక్కర్లేదు. ఏ సర్కస్ కంపెనీ రింగ్ మాస్టర్ అయినా చాలు. అందుకే నే చదివిన చదువుకు
సమాజం నాకు ఇచ్చిన గౌరవనీయమైన విలువ కాపాడుకోవడానికి రాజీనామా చేశాను. గుడ్ బై. ఇన్నాళ్ళు నీ అహంకారానికి సమాధానం చెప్పడానికి ఒక లెక్చరర్గా నా గౌరవం, నా బాధ్యత అడ్డుగా నిలబడేవి. ఇప్పుడు నాకే అడ్డంకులు లేవు. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్.
మీ వాణ్ణి చంపుతాననుకుంటున్నారా? మనుషుల్ని చంపడానికి ఈ ఉద్యోగమే చేయనక్కర్లేదు సార్. మనుషుల్ని మనుషులుగా బ్రతికే మార్గాన్ని నేర్పడానికే నేను లెక్చరర్ అయ్యాను. కానీ దేవాలయాల్లాగా ఉండవలసిన కళాశాలలు ఇలా హింసకి దౌర్జన్యానికి నిలయాలు కావడానికి కారణం ఎవరు? అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడి ఉన్న కుర్రాడు కాదు సార్. చదువు పూర్తి కాకముందే కొడుకుల్ని రాజకీయ నాయకుల్ని చేయాలనే మీ స్వార్థానిది, వేళ్లు నాటక ముందే చెట్టు కాయలు కాయాలని ఆశించే మీ మూర్ఖత్వానిది. సంస్కారాన్ని పెంచాల్సిన తల్లిదండ్రులు కళాశాలల్ని హింసా నిలయాలుగా, యువతరాన్ని తమ ప్రయోజనాలకు ఆయుధాలుగా చేసుకుంటుంటే ఇక్కడ తయారయ్యేది పవిత్రమైన విద్యను అభ్యసించే విద్యార్థి కాదండి, దారుణ మారణ హోమాన్ని ఆటవిడుపుగా అలవాటు చేసుకున్న వింత పశువు. దట్ ఈస్ వాట్ హీ ఈస్. నేను అతన్ని చంపాలనుకోలేదు. నాకు అతని మీద పగలేదు, కోపం లేదు. జాలుంది, సానుభూతి ఉంది. అతని జీవితాన్ని బాగు చేయాల్సిన కన్న తల్లిదండ్రులు, అధ్యాపకులు అతన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. అతని జీవితాన్ని జీవనయోగ్యం చేయాలనుకున్న నాలాంటి వాళ్ళని శత్రువులుగా మారుస్తున్నారు. ఆ రోజు మీ అబ్బాయి గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చినప్పుడు మీరేమన్నారు? నువ్వేమైనా దేవుడువా అని. ఎస్, ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్. ఐ విష్ ఐఎమ్ ఎ గాడ్ టు మేక్ దీస్ బాయ్స్ ఇంటూ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్. నేనే దేవుణ్ణైతే మనుషుల్ని సృష్టించే బాధ్యతే కాకుండా మనుషులుగా పుట్టించే బాధ్యత, మనుషులకు కొడుకులుగా పుట్టించే బాధ్యత కూడా తీసుకోవాలనుంది. మీ కుచిత రాజకీయ చదరంగానికి ఆ యువతరాన్ని పావుల్ని చేయకండి. తల్లిని, గురువును గౌరవించే తరమే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుంది. కనీసం తమని తాము ఉద్ధరించుకుంటుంది. పొట్టకూటిగా ముడిపోయే ప్రిన్సిపాళ్ల నుంచి, అవసరానికి తలవంచే ఉపాధ్యాయుల నుంచి, చదువును వ్యాపారంగా మార్చిన బూర్జువాల నుంచి విద్యని కాపాడండి, విద్యార్థిని కాపాడండి. నా స్నేహితుల్లాగా, తమ్ముళ్లలాగా గుండెకు హత్తుకోవాల్సిన యువతరం మీద కత్తి దూసే దురదృష్టం నుంచి నాలాంటి ఉపాధ్యాయుల్ని కాపాడండి. ఐఎమ్ సారీ సార్. లెక్చరర్గా చేయకూడని పనులు చేశాను, చెప్పకూడని విషయాలు చాలా చెప్పాను. అందుకే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాక భవిష్యత్తులోనైనా ఈ వ్యవస్థకు మంచి రోజులు రావాలని నా ఆవేదన, నా ఆశయం. వస్తాను సార్. ఆగండి మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. వినయ్ లాంటి వాళ్ళ కోసం మా చదువుల్ని నాశనం చేసుకోలేవు. మీరు వెళితే మేము ఎవరూ కాలేజీలో ఉన్నాం సార్. మిస్టర్ విద్యాసాగర్, ఇంతమందిని బాధ పెట్టి మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతారా? మీ కృషి వెనుక ఇన్ని మంచి హృదయాలున్నాయి. వీళ్ళ కోసమైనా వెళ్ళకండి ప్లీజ్. క్షమించండి సార్. గురువుల చెప్పుచేతుల్లో శిష్యులుండే వ్యవస్థని మర్చిపోయి శిష్యుల తల్లిదండ్రుల చెప్పుచేతుల్లో గురువులు పొట్టపోసుకునే వ్యవస్థలో నేను ఉండలేను సార్. ఐఎమ్ సారీ. మిస్టర్ విద్యాసాగర్, పిల్లల అభివృద్ధికి చదువు కావాలి, కానీ నాలాంటి తండ్రులకి పిల్లల్ని ఎలా పెంచితే అభివృద్ధి వస్తుందో నేర్పే చదువు కావాలి. కాలేజీ ప్రెసిడెంట్గా కాదు, ఓ నిస్సహాయుడైన తండ్రిగా మిమ్మల్ని అర్థిస్తున్నా. ప్లీజ్ ఐ బెగ్ యూ. అవును సార్. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్ళకండి సార్. వినయ్, కొన్ని క్షణాల క్రితం అక్కడ నీ గతానికి అంత్యక్రియలు జరిగాయని నువ్వు భావిస్తే నువ్వు వెళ్లాల్సింది అటువైపు రా. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించమని హెచ్చరించే ఆ విద్యాసాగర్ లాంటి గురువు లభించడం చాలా అరుదురా. యు ఆర్ వెరీ లక్కీ. మనిషికి అవసరమైన సభ్యత, సంస్కారం నేర్పే ఆ దేవాలయం వైపే నడుస్తావు. స్వార్థం, అహంకారంతో మురిక్కూపాలైన మా మార్గాన్ని అనుసరిస్తావు. నువ్వే తేల్చుకోవాలరా, నువ్వే తేల్చుకో.
క్షమించండి మాస్టర్, నన్ను క్షమించండి. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.